ఓటుకు పంపాలి. రాబరీ కేసులు కూడా వాళ్ళ మీద ఉండడం జరిగింది. ఇతను ఫర్దర్ విచారణలో మనకు తెలియదు ఏంటంటే వాళ్ళ బ్రదర్ ఉన్నాడు రాజేష్, అతను కూడా కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళతో పాటు మనకు ఈ గ్యాంగ్ మెంబర్స్ అయినటువంటి ఇర్ఫాన్ అహ్మద్, అతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు పాత కేసులో. హుస్సేన్ అహ్మద్ మహమ్మద్ అని ఇంకొకతను. ఇతను ఏంటంటే ఈ తర్వాత నానావత్ రమేష్, భీమ్ అని వీళ్ళందరినీ కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ విచారణలో భాగంగా ఇతను విచారణ చేస్తుంటే అసలు మరి నీకు తుపాకి ఎక్కడి నుంచి వస్తుందని వెళ్తుంటే ఇతనికి ఎవరైతే తుపాకి హ్యాండ్ ఓవర్ చేసిండో ఒమర్ అని, అతను కూడా ఈరోజు నిన్నటి రోజు అతను హైదరాబాద్కి రావడం, మళ్ళీ ఇంకా ఇతను యాక్చువల్లీ దే ఆర్ ఇన్ టైఅప్ విత్ గెట్టింగ్ అనదర్ వెపన్ చేసుకొని వస్తుంటే మనకి శంషాబాద్ పోలీస్ స్టేషన్లో రైడ్ చేస్తే మనకి ఆ శంషాబాద్ లిమిట్స్లో మనకి వీళ్ళు కూడా ఇద్దరు కూడా మన అదుపులోకి తీసుకోవడం జరిగింది. హుస్సేన్ అండ్ ఉమర్ అన్నటువంటి. ఈ ఉమర్ అతను ఎక్కడంటే మధ్యప్రదేశ్ దగ్గర ఉన్న అతను. ఇతను వీళ్ళ ఆపరేషన్స్లో ఎట్లుంటుందంటే ముందే మాట్లాడుకొని కొన్ని డబ్బులా వేసుకున్న తర్వాత వెపన్ హ్యాండ్ ఓవర్ చేస్తారన్నమాట. సో వీళ్ళందరూ విచారణ చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ 2 ఆర్మ్స్ యాక్ట్ కేసులే కాకుండా వెపన్ కేసులు 2